ఇప్పుడు మనం అకాషిక్ రికార్డ్స్ ఒక మెకానిజం గురించి చూస్తున్నాం. ఇక్కడ ఎలాగా డివైన్ ఫ్రాగ్మెంట్ ఫంక్షనింగ్ చేస్తుంది. సువ, భువ, భూలో అనే దాని గురించి కూడా ఇవాళ తెలుసుకుంటాం. సో, క్రియేషన్‌లో జనాల్లో ఏర్పడిన డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రపంచం డెవలప్ చేసుకుంటుంది. అండ్ అది మహాగుండా క్రాస్ అవుతుంది. అప్పుడు నమ్‌నెస్ క్రియేట్ అవుతుంది హై ప్రెషర్‌లో. దీనికి క్యాజువల్ బాడీ ప్రదానం చేయబడుతుంది. నెక్స్ట్ మా రీజియన్‌లో 3 ఆహ్, రికార్డింగ్ సెంటర్స్ ఉంటాయి. రికార్డింగ్ సెంటర్స్. ఇక్కడ ఇదేదైతే ఎక్స్‌పీరియన్స్ పొందుతూ ఉంటుందో, ఆ ఎక్స్‌పీరియన్స్ మొత్తం శుభ, భువ, భూలో ఎక్స్‌పీరియన్స్ అయిందంతా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. 21 ఎటర్నిటీస్ అవి రికార్డ్ అవుతూ ఉంటుందక్కడ. యాస్ ఎ నాట్ ఎ ట్రూ కాపీ ఆల్‌మోస్ట్ ఒరిజినల్ లాగా. సో, ఇప్పుడు శుభాలో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి దానికి బాడీ అండ్ బుద్ధి ప్రదానం చేయబడతాయి. బుద్ధి అనేది మైండ్ పార్ట్, బాడీ ఏమో ఎలక్ట్రానిక్ బాడీ అని రిఫర్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ పదాలు వేరే వాడుతున్నాం గానీ, ఇది కూడా క్యాజువల్ బాడీయే ఒక రకంగా చెప్పాలంటే. సో, దీనికొక ట్రాన్స్‌మిటర్ కూడా లాంటిది కూడా ఉంటుంది. సో, ఇక్కడ అవుతున్న ఎక్స్‌పీరియన్స్ అంతా అకాషిక్ రికార్డ్స్‌కి అది ట్రాన్స్‌మిట్ చేస్తూ ఉంటుంది. సో, శుభాలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్‌మిటర్ ఉంటుంది. ధృవాలో ఉన్నప్పుడు 2 ట్రాన్స్‌మిటర్‌లుంటాయి. భూలో ఉంటే 3 ట్రాన్స్‌మిటర్‌లుంటాయి. ఎందుకంటే అక్కడ 3 ఎక్స్‌పీరియన్స్‌లు అవుతాయి. ఇక్కడ 2 ఎక్స్‌పీరియన్స్‌లు అవుతాయి. ఇక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కాబట్టి. నౌ ఎలా ఫంక్షన్ చేస్తుంది డివైన్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక సైకిల్ మీద ఆధారపడుతుంది. అది రిలేషన్ ఆఫ్ కర్మ, వాసన అండ్ సంస్కారం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ కర్మ అనేది పిక్చర్‌లోకొస్తుంది. యాక్చువల్‌గా ఈ కర్మ, వాసన, సంస్కారం అనేవి చాలా వేగ్‌గా సర్ఫేస్ లెవెల్‌లో రకరకాలుగా వాడుకలోకి రావటం వల్ల వీటి అర్థము సర్ఫేస్ లెవెల్‌లో మనకు అర్థమై ఉంటుంది. అందుకని కర్మ అంటే నాకు తెలుసు. నా కర్మ నాకు తెలుసు. వాసన ఇది బాగా తెలుసు. సంస్కారం ఇంకా బాగా తెలుసు అనిపిస్తూ ఉంటుంది. మీకు తెలిసిందంతా ఉండనండి మైండ్‌లో. తెలీదని నేను అనట్లేదు. పాక్షికంగా కరెక్టే అది. కానీ సంపూర్ణ సత్యం తెలుసుకోవాలంటే దాని గురించి ఇంకా తెలుసుకోవాలనే క్వెషన్ మార్క్ పెట్టుకుంటేనే కంటిన్యూ అవ్వగలుగుతారు. సో, రైట్. ఎక్స్‌పీరియన్స్‌లో ఏమవుతుంది? ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి. ఏ ఎక్స్‌పీరియన్స్ అయినను అది సోలో ఉన్న క్యాజువల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అయినా, భూహాలో హాస్టల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అయినా, భూలో ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అయినా మొత్తం మీద అవేంటే ఎక్స్‌పీరియన్స్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది లోపల. ఆ ఇంప్రెషన్ మనం మెమరీ అంటాం. ఓ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంప్రెషన్ అసోసియేట్ విత్ ప్లెజెంట్‌నెస్సో, అన్‌ప్లెజెంట్‌నెస్సో లేదా కంఫర్టో, అన్‌కంఫర్టో. మైండ్‌కేమో ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ అనే ఫ్యాక్టరు. బాడీకేమో కంఫర్ట్, డిస్కంఫర్ట్ అనే ఫ్యాక్టరు. ఈ ఓవరాల్ ఈ రెండిటి యొక్క వెక్టర్స్ నుంచి వచ్చిన రిజల్టెంట్ ఉంటుందే, అది ఇండెక్స్ చేయబడుతుంది ఆ ఎక్స్‌పీరియన్స్ మెమరీతో పాటు. దీని గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం యాక్చువల్‌గా. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా అంతే. సో, నౌ ఏ ఇంప్రెషన్స్ అయితే క్రియేట్ అయ్యాయో ఎక్స్‌పీరియన్స్ ద్వారా దాన్నే మనం కర్మ అంటాం. సో, కర్మ ఈస్ నథింగ్ బట్ మెమరీ. అంటే యాక్షన్ అంటారు. యాక్షన్ అంటే మరి మెమరీలో పెట్టడం కూడా ఒక యాక్షనే కదా! నువ్వు చేసే నీ ఆలోచనలు గాని, థాట్స్ కానీ, నీ యాక్షన్స్ గాని, నీ యొక్క పదాలు గాని, ఇవన్నీ దేని మీద ఆధారపడతాయి? నీ పర్సనాలిటీ అంతా నీ మెమరీ మీదే కదా! అందుకని నీ యాక్షన్ దాని మీద ఆధారపడుతుంది కాబట్టి, కర్మని కూడా యాక్షన్ అని కూడా చెప్తూ ఉంటారు. సో, ఏంటంటే మనం దాన్ని ఏ డైమెన్షన్‌లో అర్థం చేసుకుంటున్నాం, దాని ఫంక్షనాలిటీ బట్టి దాని అర్థం ఇది అని చెప్తూ ఉంటాం. నిజానికి ఏది అల్టిమేట్ కాదు. ఓవరాల్ అర్థం చేసుకోవాలంటే ప్రతి యాస్పెక్ట్ మనకు అర్థం అవ్వాలి. సో, ఇక్కడ కర్మ యొక్క ఫంక్షనల్ యాస్పెక్ట్ ఏం మాట్లాడుతున్నాం? ఇంప్రెషన్ క్రియేటెడ్ బై ఎక్స్‌పీరియన్స్ అని చెప్తున్నాం. సో, ఇంప్రెషన్ ఒకటి క్రియేట్ అవ్వంగానే, ఆ ఇంప్రెషన్ నీకు ఇష్టం ఉండి ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ లేదా కంఫర్ట్, డిస్కంఫర్ట్ మధ్య ఒక ఇండెక్స్ క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో, అది కావాలనుకుంటావు లేదా వద్దనుకుంటావు. నౌ ఇప్పుడు ఇంప్రెషన్ ఇలాగా అక్యుములేట్ అయిన ఇంప్రెషన్స్ ఉన్నాయే, ఇవి వాసనాస్‌ని క్రియేట్ చేస్తాయి. వాసనాస్. ఈ వాసనాసు సంహౌ అవి టెండెన్సీ కింద క్రియేట్ అవుతాయి. టెండెన్సీస్. ఈ టెండెన్సీస్‌నే మనం సంస్కారాలు అంటాం. ఈ సంస్కారాలు బట్టి, ఆ సంస్కారం బట్టి నువ్వు సర్టెన్ యాక్షన్ చేస్తావు. ఆ యాక్షన్ బట్టి అది వర్డ్స్‌లో యాక్షన్ అవ్వచ్చు, థాట్ లెవెల్‌లో థింకింగ్ యాక్షన్ అయ్యుండొచ్చు, లేదా ఎమోషన్ యాక్షన్ అయ్యుండొచ్చు, లేకపోతే బిహేవియరల్ యాక్షన్ అయ్యుండొచ్చు, ఫిజికల్ బిహేవియర్ అయ్యుండొచ్చు, నాన్ ఫిజికల్ బిహేవియర్ అయ్యుండొచ్చు. బట్ ఏదైనా ఇది అగైన్ ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతుంది. సో, ఇది కర్మ జరుగుతుంది. సో, ఇక్కడ రిలేషన్ ఎలా ఉంటదంటే రెసిప్రొకల్ రిలేషన్ అన్నమాట. కర్మ మీద వాసన ఆధారపడుతుంది. వాసన మీద కర్మ ఆధారపడుతుంది. ఇక్కడ వాసన సెలక్షన్ క్రియేట్ చేస్తుంది. ఏ ఇంప్రెషన్‌ని తను సెలెక్ట్ చేసుకోవాలి అనేది సెన్సెస్ క్రియేట్ చేసేది మన వాసనాసే. అలాగే సంస్కారం, వాసన. ఈ రెండిటి మధ్య కూడా రిలేషన్ ఉంటుంది. వాసనాస్ బట్టి అవి ఆహ్,
అక్యుములేట్ అయ్యి టెండెన్సీ కింద మారుతాయి. ఆ టెండెన్సీసే సంస్కారం. సంస్కారాస్ ఫర్దర్ వాసనాస్‌ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాయి. కానీ అక్యుములేటెడ్ ఇంప్రెషన్స్ ఉన్నాయే, వాటిని మనం వాసనాస్ అంటాం. ఇవి వాసన అంటే యాక్చువల్‌గా మామూలుగా మీనింగ్ ఏమిటి? తెలిసిన మీనింగు వాసనొచ్చిందిరా ఈ పదార్థం, ఈ ఫ్లవర్ వాసన బావుందిరా, ఈ అత్తరు వాసన బావుందిరా, ఆ రోడ్ చాలా పెంట పెంట వాసనగా ఉందిరా. సో, ఇదేంటంటే మన స్మెల్ గురించి మాట్లాడుతున్నామన్నమాట. ఇక్కడ స్మెల్ ఒకటేంటంటే నువ్వు దాన్నే బయటికి రేడియేట్ చేస్తావు. నీవుకి ఏ వాసనొస్తున్నాయో అది నీ నుంచి బయటికి రేడియేట్ అవుతుంటుంది. సో, రేడియేట్ అవుతుంది కాబట్టి ఇది అలాంటి వాటినే అట్రాక్ట్ చేస్తుంది. లేదా అలాంటి సిట్యుయేషన్‌లే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో, నీలో ఉండే నీకేదైతే థింగ్స్ గాని, మనుషులు గాని దగ్గరికి అట్రాక్ట్ అవుతుంటారో, నీ దగ్గరికొస్తూ ఉంటారో, నువ్వు ఎంత సెలక్షన్ చేయబడుతూ ఉంటారో నీ లైఫ్ ప్రాసెస్‌లో, లేదా నువ్వు ఎలాంటి సిట్యుయేషన్ నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావో నీ లైఫ్‌లో, ఇవన్నీ నీ వాసనాస్ బట్టి ఆధారపడతాయి. అందుకని జనరల్‌గా దీన్ని సర్ఫేస్ లెవెల్‌లో చెప్తుంటారన్నమాట. నువ్వేం యద్భావం తద్భవతి. ఏమనుకున్నావో జరిగిపోతుంది అంటుంటారు. ఇది సర్ఫేస్ లెవెలు పైపైన సూత్రాన్ని అర్థం చేసుకుంటామాట అది. పైపైన సూత్రాన్ని అర్థం చేసుకుంటే డౌట్‌లు ఎక్కువొస్తాయి. అయితే ఇప్పటికిప్పుడు నాకు ఐశ్వర్య పెళ్ళాం కింద కావాలనుకుంటున్నాను మనసులో. మర్చిపోతుందా? ఇప్పుడో క్వెషన్ అడిగితే ఏం చెప్తాం? ఇప్పుడు నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోవాలనుంది నాకు. వస్తనా? అని అడిగితే ఎదుర్కొన్నోడు అల్టిమేట్‌గా కాదంటాడు. మరి యద్భావం తద్భవం అన్నావు కదా! సో, డెప్త్ అండర్‌స్టాండ్ చేసుకోకుండా మాట. సో, ఇక్కడ వాసన అనే పదం దానికి సంబంధించింది. ఈ వాసనాస్ నెక్స్ట్ హ్మ్. అందుకని సర్టెన్ థింగ్స్, సర్టెన్ పీపులే అట్రాక్ట్ అవుతారు. ఆ వాసనాస్ ఉన్నవి. ఇలాంటివి అందుకని మనకి ఒక రకంగా మైక్రో లెవెల్‌లో లైఫ్‌లో రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటాయి కొన్ని సిట్యుయేషన్స్. ఇది తెలుస్తూ ఉంటుంది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ అట్ ద సేమ్ టైము ఈ సంస్కారం అనేది యాక్షన్స్ రిలేట్ అవుతుంది. ఈ యాక్షన్స్ వల్ల ఎక్స్‌పీరియన్స్ మళ్ళా ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళా అది రూట్ కాజ్ ఆఫ్ మళ్ళా కర్మ కింద అవుతాయి. సో, ఇదొక విషస్ సర్కిల్ అన్నమాట. ఒక వెబ్ అన్నమాట. కర్మ, వాసన, సంస్కార. కర్మ, వాసన, సంస్కార. సో, ఈ మూడిటి యొక్క రిలేషను, వాటి యొక్క ఇంప్లిసిట్ మీనింగ్ అర్థం జేసుకోవాలి. కర్మ అనంగానే సింపుల్ యాక్షన్ గాదు. మంచి కర్మ జేశాడు, చెడు కర్మ జేశాడు, పూర్వజన్మలో ఏదో జేశాడు, అనుభవిస్తున్నాడు. సో, ఇదంతా మనకి సర్ఫేస్ లెవెల్‌లో మనం తీసుకున్న కంక్లూజన్స్. ఇది తప్పని చెప్పట్లేదు. నేను రైట్ అని చెప్పట్లేదు. బట్ సర్ఫేస్ లెవెల్‌లో అర్థం చేసుకొని మొత్తం అర్థమైపోయింది కర్మ గురించి. నాకు మొత్తం వాసన గురించి అర్థమైపోయింది. మొత్తం సంస్కారాలు అర్థమైపోయాయి అనుకోద్దు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఇంప్రెషన్స్ మెమరీలో ఉంటాయి. ఆ మెమరీలో ఏర్పడిన ఇంప్రెషన్స్‌నే మనం కర్మ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఈ ఈ ఇంప్రెషన్ ఏదైతో అది అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఒక ఇండెక్స్ అయ్యి ఉంటుంది. దేనితో ఇండెక్స్ అయ్యి ఉంటుంది? ఒక రకమైన ఎమోషనల్ స్కేల్‌లో ఇండెక్స్ అవుతుందన్నమాట. ఎమోషనల్ స్కేల్ ఇండెక్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? నీ బాడీ యొక్క కంఫర్ట్, డిస్కంఫర్ట్ యొక్క స్కేల్‌లో పాయింటు, నీ యొక్క మైండ్ యొక్క ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ యొక్క పాయింట్. సో, ఈ 2 ఫోర్సెస్ మాట ఇవి. నాన్ డివైన్ ఫోర్సెస్ అని చెప్పాలి వీటిని. ఈ నాన్ డివైన్ ఫోర్సెస్ ఒక రిజల్టెంట్ నుండొచ్చే రిజల్టెంట్ ఫోర్స్ ఉందే, అది ఎమోషన్ మాట. అందుకని ఎమోషన్ అసోసియేట్ కాకుండా ఏ పని చేయలేవు. ఏది జరగదు నీకు. రైట్. సో, ఈ కర్మ, ఈ ఇంప్రెషన్స్ ఏమవుతాయి? అక్యుములేట్ అయితాయి. ఈ ఇంప్రెషన్స్ అక్యుములేట్ అయినవి వాసన కింద క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 100 రకాల వాసనస్ క్రియేట్ అయ్యి ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయిందనుకుందాం. ఇది ఇట్స్ నాట్ ఏ ఈ వీటి యొక్క టోటల్ కాదు. టోటల్ ప్లస్ సంథింగ్. అందుకని వేరే పేరు పెట్టాల్సొచ్చింది మీకు వాసనని అక్యుములేట్ అయిన తర్వాత. సో, వాసనాస్. ఈ వాసనాస్ ఏం చేస్తాయి? సర్టెన్ థింగ్స్‌ని, సర్టెన్ పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తాయి. అందుకని నీకు సర్టెన్ సిట్యుయేషన్స్ నీ లైఫ్‌లో అనుగుణం అయిపోతావు నువ్వు. ఈ వాసన నీకుందని కూడా నీకు తెలీదు. నీకెంతసేపు ఎంతవరకు తెలుసు? వాసనాసు చాలా బాగా అక్యుములేట్ అయితే నువ్వు యాటమ్‌ని చూడలేవు. కానీ యాటమ్స్ అన్నీ అక్యుములేట్ అయితే ఒక పదార్థం కింద ఏర్పడితే ఆ పదార్థాన్ని చూడగలవు. అలాగే అక్యుములేట్ అయితే, ఆ అక్యుములేట్ అయిన దాన్ని నువ్వు లేబుల్ ఏం చేస్తావంటే, ఇట్ ఈస్ లైక్ రాగము, ద్వేషము, క్లేశము ఇలాంటి పేర్లతో నువ్వు చెప్తూ ఉంటావు. యాక్చువల్‌గా అక్యుములేటెడ్ వాసనాస్ మాట అవి. ఈ వాసనాసే నెక్స్ట్ లైఫ్‌కి కూడా టెంప్లేట్ కింద ఫార్మ్ అవుతాయి తర్వాత. అందుకని ఈ ఎంటైర్ ఎక్సిస్టెన్స్ గేము హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది అన్నీ తెలిస్తేనే వి కెన్ ప్లే వెల్. అదర్‌వైజ్ కూడా ప్లే చేస్తావు. ఎలాగా? ఎక్సిస్టెన్స్‌తో పాటు ప్లే చేసుకుంటూ పోతుంటావు. ఎక్సిస్టెన్స్ ఎలాగో ఎవల్యూషన్ అవుతోంది గదా! దాంతో పాటు ఎవల్యూట్ అవుతూ ఉంటావు. సో, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.